న్యూజిలాండ్ ప్రపంచంలోనే అత్యంత పీస్ఫుల్ అయిన దేశం. కానీ ఇప్పుడు ఈ దేశం యుద్ధం ప్రకటించింది. ఈ యుద్ధం ఏ దేశం మీదో ఆర్ ప్రజల మీదో కాదు, క్యాట్స్ మీద. యా, మీరు విన్నది కరెక్టే. అసలు ఈ యుద్ధం ఏమిటి, ఎందుకు క్యాట్స్ మీద యుద్ధం ప్రకటించింది, అసలు న్యూజిలాండ్ ఏం జరుగుతుంది, ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఆఫీసర్స్, దిస్ ఇస్ మనోజ్ అండ్ వెల్కమ్ టు ప్రేరణ ఐసీఎస్. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగింది ఏమిటి? న్యూజిలాండ్ దేశం ఏదైతే ఉందో ఫెరల్ క్యాట్స్, ఈ ఫెరల్ క్యాట్స్ అనేవి ఏమిటి అని చెప్పంటే వైల్డ్ క్యాట్స్ అనమాట. అంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా అడవుల్లో పెరిగే క్యాట్స్ని మనం ఫెరల్ క్యాట్స్ అంటాం. ఈ ఫెరల్ క్యాట్స్ని ప్రెడేటర్ ఫ్రీ ప్రోగ్రామ్ 2050కి యాడ్ చేశారు. సో ఈ ప్రోగ్రాంలో భాగంగానే 2050 కల్లా 2.5 మిలియన్ ఫెరల్ క్యాట్స్ని ఎరాడికేట్ చేస్తాము అని చెప్పారు. ఈ వార్త వినగానే కన్జర్వేషనిస్ట్ ఏమో చాలా ఆనందపడ్డారు, కానీ యానిమల్ రైట్స్ వాళ్ళేమో బాగా కోపంగా ఉన్నారు. కానీ ఎందుకు క్యాట్స్ని ఇలా చంపుతున్నారు అని చెప్పంటే దీనికి మీరు ఇది అర్థం చేసుకోవాలని చెప్పంటే ముందుగా న్యూజిలాండ్ జోగ్రఫీ అనేది అర్థం చేసుకోవాలి. ఈ న్యూజిలాండ్ అనేది ఏమిటి? ఒక ఐలాండ్ దేశం. ఈ ఐలాండ్ దేశంలో ఎన్నో లైక్ రేర్ రెప్టైల్స్, లైక్ రేర్ బ్యాట్స్ అండ్ ఆల్సో మెనీ స్పెషల్ యానిమల్స్, బర్డ్స్ లైక్ ఫ్లైట్లెస్ బర్డ్స్ అంటారు కదా, ఇవన్నీ స్పీసీస్ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఈ ఫెరల్ క్యాట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇలాంటి రెప్టైల్స్ని వాటన్నిటిని వేటాడి తినేస్తున్నాయి. సో ఆ లోకల్ బయోడైవర్సిటీ ఏదైతే ఉందో ఆ బయోడైవర్సిటీ అనేది ఇప్పుడు థ్రెట్లో ఉంది. ఈ స్పీసీస్ అన్ని ఏవైతే ఉన్నాయో ఇవన్నీ క్యాట్స్ లాంటి ప్రెడేటర్స్కి డిఫెన్స్ చేసుకోవడానికి అంతగా ఎవాల్వ్ అవ్వలేదు. సో అసలు చెప్పే నెంబర్ ఏంటి అని చెప్పంటే సుమారుగా ఒక ఫెరల్ క్యాట్ ఆల్మోస్ట్ 100 స్పీసీస్ని ఆర్ 100 యానిమల్స్ చంపేంత డేంజరస్గా ఈ ఫెరల్ క్యాట్స్ అనేవి మారాయి అంటున్నారు. అయితే అసలు ఈ ఫెరల్ క్యాట్స్ అనే వాటిని ఎలా ఎలిమినేట్ చేస్తున్నారు? సో ఎగ్జాక్ట్ ప్రొసీజర్ అనేది ఇంకా కరెక్ట్గా డిసైడ్ చేయలేదు. ఆ ఎగ్జాక్ట్ ప్రొసీజర్ మనకి మార్చ్ 2026లో డిక్లేర్ చేస్తారు. బట్ ఇప్పటికీ వాళ్ళు అనుకునే స్టెప్స్ ఏంటి అని చెప్పంటే క్యాట్ స్పెసిఫిక్ పాయిజన్ అనేది కొన్ని ప్లేసెస్లో పెట్టడము అండ్ పాయిజన్ స్ప్రేస్ అనేవి పెట్టడము, అంటే లైక్ బేస్డ్ ఆన్ సెన్సర్స్. అంటే ఒక క్యాట్ అలా పాస్ చేస్తున్నప్పుడు ఆ సెన్సర్ అనే దాన్ని ఆ పాయిజన్ని స్ప్రే చేసి ఆ క్యాట్ని చంపేస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు క్యాట్స్ని ట్రాప్ చేసి అండ్ హ్యూమన్ కిల్లింగ్ చేయడము అండ్ కొత్త కొత్త టెక్నిక్స్తో రావడం ఈ క్యాట్స్ని చంపడానికి ఇదంతా చేస్తున్నారు. బట్ గవర్నమెంట్ చాలా అంటే చాలా క్లియర్గా చెప్పింది, దే ఆర్ నాట్ టార్గెటింగ్ ద డొమెస్టిక్ క్యాట్స్. డొమెస్టిక్ క్యాట్స్ అంటే ఏంటి? మనం ఇళ్లలో పెంచుకునే పెట్స్ అనమాట. సో దే ఆర్ నాట్ అట్ ఆల్ టార్గెటింగ్ దిస్ డొమెస్టిక్ క్యాట్స్. దే ఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ద ఫెరల్ వైల్డ్ క్యాట్స్. ఏవైతే మనకి అడవుల్లో ఈ జీవులన్నింటినీ వేటాడి తింటూ బతుకుతూ ఉంటాయో వాటిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా నిజంగా షాక్ అవుతున్నారు, ఏంటి ఇలాంటి డెసిషన్ తీసుకుంది ఈ దేశం అని చెప్పి. కానీ పాయింట్ ఏంటి అని చెప్పంటే దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. ఇంకేం చేయడానికి లేదు. ఎందుకు అని చెప్పంటే ఇప్పుడు కనుక ఈ ఫెరల్ క్యాట్స్ మనం ఆపకపోతే ఆ నేటివ్ స్పీసీస్ ఏవైతే మనం రేర్గా దొరుకుతాయని చెప్తున్నామో అవన్నీ ఆర్ ఆన్ ద థ్రెట్ ఆఫ్ ఎక్స్టింక్షన్, లిటరలీ ఆన్ ద థ్రెట్ ఆఫ్ ఎక్స్టింక్షన్. సో ఇది చాలా అంటే చాలా కాంట్రవర్షియల్గా మారింది. కానీ జనాలు ఏమనుకుంటున్నారు అని చెప్పంటే 90% ఆఫ్ ద పీపుల్ అయితే మ్యాక్సిమం కూడా ఈ ఫెరల్ క్యాట్స్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. కానీ ఎక్కడో 10% మాత్రం ఇంకా ఈ డెసిషన్ పైన అన్కంఫర్టబుల్గా అనేది ఉన్నారనమాట. బట్ ఎందుకు మరింత సిగ్నిఫికెన్స్ అని చెప్పంటే ఇప్పుడు వరల్డ్ పరంగా చూసుకుంటే ఇలాంటి దేశాలు, ఐలాండ్ దేశాలు చాలా ఉన్నాయి. అండ్ ఇలాంటి స్పీసీస్ ఏవైతే ఉన్నాయో ప్రెడేటర్స్ ఇట్లా అన్నిటి మీద లైక్ తిని జీవించేవారు ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు న్యూజిలాండ్ తీసుకునే స్టెప్ అనేది ఏదైతే ఉందో దట్ విల్ సెట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద అదర్ కంట్రీస్. అంటే న్యూజిలాండ్ తీసుకునే స్టెప్స్ బట్టి అదర్ కంట్రీస్ ఏం స్టెప్ తీసుకోవచ్చు అని ఆలోచిస్తాయి. ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఏ రకంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేయకూడదు అని కూడా ఆలోచిస్తాయి. సో మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో పెట్టండి. నిజంగానే క్యాట్స్ని ఈ రకంగా మాస్ కిల్లింగ్ చేయాలా, లేకపోతే ఇంకేమన్నా ఆల్టర్నేటివ్ స్టెప్స్ మీకు తెలుసున్నాయా? మీకు తెలుసుంటే కమెంట్స్లో పెట్టండి. విల్ బీ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ.